అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన వీడియో అంటే వినాయక చవితి పండుగ రోజు మన ఆశ్రమానికి అతిథులు వచ్చారు. వస్తూ వాళ్ళ వంతుగా ధాన్యలక్ష్మిని కూడా పట్టుకొచ్చారనమాట మన ఆశ్రమానికి. అంటే మామూలు రోజుల్లో వచ్చేదానికన్నా కూడా ఏదైనా పండగ సందర్భంగా ఈ విధంగా మన అభిమానులు కానీ బంధుమిత్రులు కానీ ఏదైనా మన ఆశ్రమాన్ని పట్టుకొస్తే అదేదో నాకు కొంచెం తెలియని ఆనందం. ఏమంటే అంటే దాన్ని ఆశపడేది అంటారు. పండగ రోజుల్లో అది శుభశకనం అంటారు. అంటే ఆ పండగ రోజు ఆ రకంగా వస్తే మనకు రోజు కూడా ఏ లోటు లేకుండా వస్తుంది అనేది నా అభిప్రాయం మాత్రమే. అది మీకేమనిపిస్తుంది నాకు తెలియదు. భావిస్తారు కరెక్టేనాపా? మూర్తి అప్ప కూడా చెప్తున్నారు కరెక్టే అన్నట్లుగా. ఇప్పుడు వీడియో చెప్పట్లేదు మీరు. వచ్చింది కానుక కరెక్ట్ గా వచ్చిందమ్మా. పండుగ కూడా మనకి వచ్చింది కానుక, అందరికీ సంతోషం. అది ఆ రకంగా అంటే వాళ్ళు వచ్చారని వాళ్ళ ఎదురుగా పొగిడేది కాదు, నా మనసులో ఉన్న మాట నేను చెప్పాను అంతే. దీని మీద మీ అభిప్రాయం ఏమి అనేది కూడా మీరు కమెంట్లో తెలియజేయండి. కాసేపు వాళ్ళతో మాట్లాడతాం. మీ పేరు? మీ పేరు నాన్న? నాగరాజ్. మీ పేర్లు? అశోక్. ఏం మాట్లాడాలో తెలుస్తా. నువ్వు మామూలుగానే మాట్లాడేసి ఆనంద బాష్పాలు వచ్చేస్తున్నాయి. మాట్లాడలేను అసలు. చాలా సంతోషంగా ఉంది. అంతకుమించి నేను ఏం చెప్పలేను మీకే. నేను మన వీడియోలో కూడా చెప్పాను, నేను ఇది నా అదృష్టంగా భావిస్తారన్నట్లుగా. నన్ను పెళ్లి చేసుకొచ్చినప్పుడు, మా వారు నన్ను పెళ్లి చేసుకొచ్చినప్పుడు వాళ్ళ ఊర్లో నన్ను చూసి అసలు ఏం బాగాలేదు ఈ పిల్ల, ఇట్లా చేసుకొచ్చినారు, బాగలేదు అన్నట్లుగా అనుకున్నారు. నల్లగా ఉంది అది ఇది అన్నట్లుగా. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నేను అనుకునేది ఏమంటే, నన్నిగా ఇష్టపడే వ్యక్తులు నేను ఏర్పాటు చేసుకోవాలా. ఈ మాట గర్వంగా చెప్తాను. ఈరోజు ఈ రకంగా ఇంతమంది అభిమానులు ఉన్నారు. ఇలాంటి అభిమానులు కోట్లలో ఉన్నారు నాకు ఈరోజు. ఆ మాటలు చాలాసార్లు అన్నారు మా అత్తగారింట్లో. బాలేదు నల్లగుంది, బాలేదు నల్లగుంది అన్నట్లుగా. అంటే మావారు అనలేదండి. మావారు మాత్రం నిజంగానే ఎప్పుడు అనలేదు. ఇప్పుడు వరకు కూడా ఎప్పుడు కూడా నువ్వు నల్లగుండవు బాలేదు అనలేదు. కానీ అత్తగారింట్లో చాలా అట్లా పొడుపు మాటలు చాలా వచ్చినాయి. చాలా బాధపడ్డాను, చాలా నన్ను ఏడ్చాను కూడా. కాకపోతే అప్పట్లో నేను అనుకున్నాను ఏమంటే నన్నిగా ఇష్టపడే వ్యక్తులు కావాలా నాకే అన్నట్లుగా. అది అనుకోకుండా భగవంతుడు ఈ రకంగా దారి చూపించి నన్నిగా ఇష్టపడి కూడా చూడండి. అమ్మాయి తెల్లగా ఉంది, నేను నల్లగుండా. నా మీద అంత అభిమానం అమ్మాయికి. ఏనన్నా అవునా కదా? అంత నలిపి ఎక్కడ ఉన్నారమ్మా? అంత నలిపి ఎక్కడ ఉన్నారు?